నమస్తే. ప్రస్తుతం మనం నిజాం కాలేజీలో చూస్తున్నట్టు ఎప్పటి నుంచి అయినా కూడా ఏదో ఒక ప్రొటెస్ట్ దీనికి సంబంధించి ప్రిన్సిపల్స్ విషయంలో కావచ్చు, దీనికి సంబంధించి స్టడీస్ విషయంలో కొన్నిసార్లు ఎగ్జామ్స్ కూడా సరిగా పెట్టలేదని చెప్పి చాలా రోజులు కూడా ప్రొటెస్ట్ చేస్తూ వస్తాం. దీనికి సంబంధించి ఈ రోజు కూడా ఒక పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ప్రిన్సిపల్ రూమ్ దగ్గర చేరి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చేయాల్సి ఉంది, సంబంధించి సమస్యలు ఏంటి, సమస్యల డిమాండ్స్ ఏంటి అని చెప్పి స్టూడెంట్స్ కనుక్కున్న ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ఏంది సమస్య ఏంటి, ఇంత పెద్ద ఎత్తున రావాల్సిన కారణం? సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వ అని చెప్పి ప్రిన్సిపల్ మేము దాదాపు ప్రిన్సిపల్ 20 days నుంచి ప్రిన్సిపల్ దగ్గరికి సార్ మాకు సెల్ఫ్ ఫైనాన్స్కి హాస్టల్స్ ఇవ్వండి, పోయిన ఇయర్ ఉంది కదా యూజీ హాస్టల్ 100% అని చెప్పి పోయిన ఇయర్ మా అక్క వాళ్ళు అన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు 100% అని చెప్పారు. అదే విషయాన్ని మేము ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సార్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఉంది 100% యూజీ వాళ్ళకి కదా 100% యూజీ వాళ్ళకి ఇవ్వండి, పీజీ వాళ్ళకి ఓయూలో అకామిడేషన్ ఉంది కదా యూజీ వాళ్ళని అక్కడికి పెట్టండి అంటే సార్ 100% యూజీ కాదు 50% యూజీ 50% పీజీ అని చెప్పి మాట్లాడుతుండు. మేము వెళ్ళి ఎక్కువ సార్తో మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా, మిమ్మల్ని మీ అడ్మిషన్లు క్యాన్సిల్ చేస్తా, మీరు ఎక్కడైతే హాస్టల్స్ ఇస్తారో మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పి సార్ మాట్లాడుతూనే ఉన్నాడు. దానివల్లనే మేము ఇక్కడికి వచ్చి అందరం కలిసి నిరసన తెలియజేస్తున్నాం. అంటే ఎవరికైతే ఓయూలో చదివే వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇక్కడ దీనికి సంబంధించి 50% అంటే పీజీ వాళ్ళకి ఓయూలో అకామిడేషన్ ఉంది, పీజీ వాళ్ళకి అక్కడ బాగాలేదు అని చెప్పి ఇక్కడ మేము యూజీ అక్కడ అకామిడేషన్ ఉంది. ఏం చేసిరంటే ఇక్కడ యూజీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి పీజీ వాళ్ళని ఇక్కడ అకామిడేషన్ ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మేము యూజీ వాళ్ళమే చాలామంది పోయినాం, చాలామంది ఉండేసరికి ఇప్పుడు మాకు హాస్టల్స్ కావాలి, మాకు అకామిడేషన్ కావాలి. మేము పోరాడేది ఏంటంటే ఎక్కడైతే యూజీ వాళ్ళకి ఓయూలో అకామిడేషన్ ఉందో వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళ ప్లేస్లో వాళ్ళకున్న సీట్లలోనే మాకు కూడా కేటాయించని చెప్పి మేము ప్రిన్సిపల్ని అదే అడుగుతున్నాం, అదే తెలియజేస్తున్నాం. ప్రిన్సిపల్ దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే అతను ఏం చెప్తా ఉన్నాడు? మరి ప్రిన్సిపల్ అడిగితే ఏయూజీ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికి హాస్టల్స్ ఇవ్వలేము, మేము ఇచ్చిన కొత్త మందికి వాళ్ళకే మేము సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయం, ఉన్న వాళ్ళకే హాస్టల్ అకామిడేషన్ చేస్తాం, ఇది 50% యూజీకి 50% పీజీకి అని చెప్పి మాట్లాడుతుండు. మేము ఇంకా మాట్లాడితే మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మీ ఉన్న అడ్మిషన్లు క్యాన్సిల్ చేస్తాం, మీరు ఎక్కడికి వెళ్తారో మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి ప్రిన్సిపల్ మాట్లాడుతుండు. హాస్టల్స్ లేకనే 300-400 కిలోమీటర్ల నుంచి హాస్టల్ ఉంటుందని చెప్పి ఏంటి అని ప్రిన్సిపల్ అడిగితే అతను ఏం చెప్తున్నాడు? ప్రిన్సిపల్ని అడిగితే మాకు సంబంధం లేదని చెప్పి ప్రిన్సిపల్ చేతులు ఎత్తుతుండు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ప్రైవేట్ మీరు 300 కిలోమీటర్లు ఉంటుంది, 1000 కిలోమీటర్లు ఉంటుంది, మీకు హాస్టల్స్ కేటాయించే ప్రసక్తే లేదు, మేము కేటాయించాం కూడా, మీకు హాస్టల్స్ లేదు ఏం లేదని చెప్పి మాట్లాడుతుండు ప్రిన్సిపల్. చెప్పండి, ఏం చెప్తున్నాడు ప్రిన్సిపల్? అంటే లైక్ అప్పుడు మా యూజీ వాళ్ళకి స్ట్రెంత్ తక్కువ ఉండే, సో అప్పుడు పీజీ వాళ్ళకి కేటాయించండి హాస్టల్స్. ఇప్పుడు మా స్ట్రెంత్ చాలా ఉన్నారు, అంటే లైక్ దాదాపు 116 వరకు మేమే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళని తీసేసి ఓయూలో కేటాయించండి, వాళ్ళకి ఓయూలో ఉన్నది అకామిడేషన్ అక్కడ హాస్టల్లో ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మేము ఎక్కడ దాదాపు 300 కిలోమీటర్ నుంచి నెలకి 5,000-6,000 కట్టుకొని మేము ఇక్కడ చదువుకుంటున్నాము. మాకు మా హాస్టల్స్ ఏదైతే మాకు కేటాయించినారో మాకున్నదో మా హాస్టల్స్ మాకు ఇవ్వండి అని మేము వాళ్ళని అడుగుతుంటే లేదు మీకు ఇయ్యము, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆ రూలే లేదు, మీకోసం మీ సీనియర్స్ సపోర్ట్కి వస్తే వాళ్ళకి కూడా తీసేస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆ రూలే లేదు, నేను ఇవ్వను అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు మీరు లేవు అంటే ఇంటికి వెళ్ళి అప్పడం చేయలేని పరిస్థితి, మరి ఇక్కడ ఏంది ఇప్పుడు రెంట్ కట్టు ఉండడమేనా? లేదు, ఇంటికాడ నుంచి అయితే మేము రాలేము, మేము ఎక్కడో ఊర్లలో నుంచి మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ హాస్టల్స్ ఫెసిలిటీ ఉన్నందుకనే మేము ఇక్కడ అడ్మిషన్స్ అంటే ఇక్కడ మేము జాయిన్ అయినాం. ఇప్పుడు ఉన్న పలంగా హాస్టల్స్ రావు, మా సీనియర్స్కి ఇచ్చినారు లాస్ట్ ఇయర్, వాళ్ళతో పాటు మేము కూడా స్ట్రైక్ చేసి కూర్చొని మేము కూడా లైక్ మా సీనియర్స్కి కావాలి, నెక్స్ట్ ఇయర్ మాకు కావాలి, 100% కావాలి అన్నందుకు సరే మీకు నెక్స్ట్ ఇయర్ 100% ఇస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు లేదు ఇవ్వను అని చెప్తున్నారు. అదే మేము ఇక్కడే ఉంటాం, మేము హాస్టల్ వచ్చే వరకు మేము లేవ్వము, ఎందుకంటే 5,000-6,000 కట్టుకొని మాకు లైక్ మేము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉంటాయి, మేము అసలు కట్టుకోలేము. 300-600 కిలోమీటర్ల నుంచి మేము రాలేము, మళ్ళీ 75% అటెండెన్స్ మ్యాండటరీ చేసిండు, క్లాస్లకి 9ంటికే స్టార్ట్ అవుతుంది. అలా మేము అవి 300 కిలోమీటర్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి 75% మ్యాండటరీ అటెండెన్స్ మ్యాండటరీ ఎలా మెయింటైన్ చేయాలి, 5,000-6,000 కట్టుకొని ఎలా ఉండాలి, ఇది నేను చెప్తున్నా. మాకు ప్రొటెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ మీ అందరినీ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమైనా రిజల్ట్ విషయంలో కావచ్చు లేకపోతే అటెండెన్స్ పర్సెంటేజ్ ఇబ్బందులు పెట్టే జరిగితే ఎట్లా మరి పరిస్థితి? నెక్స్ట్ ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన అర్థం కూడా అలాంటివే జరిగినాయి. ఎవరైతే ఇక్కడ మా సీనియర్స్ మా కోసం వస్తే లైక్ మీకు ఆల్రెడీ ఇచ్చినారు, మీకు ఆల్రెడీ హాస్టల్స్ ఉన్నాయి, మీరు వీళ్ళ కోసం ఎందుకు వస్తున్నారు, ఒకవేళ మీరు వస్తే మీకు డీడీ క్యాన్సిల్ చేస్తే హాస్టల్ నుంచి తీసేస్తాము, మీరు వీళ్ళకి సపోర్ట్ రావద్దని ఆల్రెడీ చెప్పడం జరిగింది, మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడే ఇలాగే
ఇలాగే నిరసన తెలుపుతున్నాం. అయినప్పటికీ ఆయన ఏం స్పందించడం లేదు, బయటికి కూడా రావడం లేదు. మీరు చూస్తున్నారు 100% యూజీ వాళ్ళకి ఇచ్చేదాకా మేము ఇట్లానే ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తాం. మేము ఇక్కడనే కూర్చుంటాం, ఇలానే మేము ప్రొటెస్ట్ చేస్తాం ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో. పోయిన అంటే మేము రాలేం కదా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ 75% అటెండెన్స్ మ్యాండేటరీ అంటే అది మెయింటైన్ చేయలేము మేము. యాక్చువల్లీ అక్కడ మేము 3టికి లేచినా 6టికి లేచినా ఇక్కడికి వచ్చే వరకు 10-12 అవుతుంది. ఎవరు లేరు, చాలా వరకు అందరు ఎంతో దూరం నుంచి, చాలా చిన్న ఊర్ల నుంచి మేము ఇక్కడ హాస్టల్ ఉంది, ఆ వసతి మాకు ఉంది అన్నందుకే మేము ఇక్కడికి వచ్చినాం. లేకపోతే ఎందుకు వచ్చినాం అది ఫస్టే చెప్పాల్సి ఉండే. మేము అడ్మిషన్స్ తీసుకోకుండా ఉండాల్సింది. మేము అసలు ఆ పైన అంటే లైక్ దాదాపు 12-13 సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్స్ ఉన్నాయి. మా వల్లనే ఈ కాలేజ్లో ఉన్న లైక్ మెయింటెనెన్స్ మా మనీతోనే మెయింటెనెన్స్ జరుగుతుంది. మాకే ఇవ్వను 52 మందికే ఇచ్చారు రెగ్యులర్ వాళ్ళకి. ఇంకా మిగతా 116 మంది ఫినాన్స్ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మా సీనియర్స్కి ఇచ్చారు, అది కూడా ఏమి ఇవ్వలేదు. మేము స్ట్రైక్ చేస్తే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వండి. అలాంటి అంటే లైక్ ఏమైనా బాయ్స్కి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వండి అని మేము చెప్తున్నాం. ఇవ్వకపోతే మేము ఇలానే స్ట్రైక్ చేస్తాం. బ్రదర్ చెప్పు, అసలు నిజంగా ఎన్నోసార్లు కూడా నిజాం కాలేజీలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి హాస్టల్ కోసం అని చెప్పేసి. ఇంకా టైంకు ఆ మెస్ ఓపెన్ చేయలేరని చెప్పేసి, హాలిడేస్ అయిపోయినా కూడా వచ్చినా ఓపెన్ చేయలేదు. ఇట్లాంటి చాలా జరుగుతాను. అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నాయి? ప్రిన్సిపల్ కూడా ఎప్పుడు స్పందించిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది? నమస్తే, నా పేరు విష్ణు, ఏబీవీపీ నిజాం కాలేజ్ సెక్రటరీ. మనం చూసుకున్నట్టయితే ఈ నిజాం కళాశాలలో చాలా హీనమైన పరిస్థితి ఏర్పడుతుంది. రోజు ప్రిన్సిపల్ బ్లాక్లో కూర్చోవడం, ధర్నాలు చేయడం మాకు అలవాటు అయిపోతుంది, అటు ప్రిన్సిపల్ సార్కి అలవాటు అయిపోతుంది. అయినా కొంచెం కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదైతే మన కేటీఆర్ అప్పుడు హాస్టల్ కేటాయించిండో దాంట్లో 100% హాస్టల్ యూజీ విద్యార్థులకే ఇవ్వడం జరిగింది. అప్పుడు యూజీ విద్యార్థులకు ఇచ్చిన తర్వాత అమ్మాయిల సంఖ్య కాలేజీలో అప్పుడు తక్కువ ఉండే, దాన్ని బట్టి అక్కడ స్పేస్ మిగిలింది కాబట్టి దాంట్లో పీజీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మళ్ళీ యూజీ విద్యార్థులు పెరిగిరు, కాలేజీలో సంఖ్య పెరిగినప్పుడు అక్కడ పీజీ విద్యార్థులను కూడా సంఖ్య పెంచడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఉస్మానియాలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అని చెప్పేసి రావట్లేదని చెప్పేసి అక్కడ కేటాయించకుండా ఆ పీజీ విద్యార్థులను తీసుకొచ్చి యూజీ హాస్టల్లో వేసి యూజీ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ప్రతి ఇయర్ వీళ్ళకు అందరికీ హాస్టల్ ఉండే. ఇప్పుడు ఏదైతే దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారన్న వాళ్ళు, ఎక్కడ ఉండాలన్న వాళ్ళు 300 కిలోమీటర్ల నుంచి రాత్రి మబ్బుల 3 గంటలకు లేసి వచ్చినా కాలేజీకి చేరుకోరన్న. నువ్వు హాస్టల్ ఇవ్వవు సార్, ప్రిన్సిపల్ హాస్టల్ ఇవ్వవు, అట్లాంటి 75% అటెండెన్స్ అంటావు. నువ్వు హాస్టల్ ఇచ్చి 100% అటెండెన్స్ అన్న విద్యార్థులు అందరూ రావడానికి రెడీ ఉన్నారు ఇక్కడ. అలాంటిది హాస్టల్ ఇవ్వకుండా ప్రతిరోజు ఏమైనా అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, స్కాలర్షిప్ రావట్లేదు, ఇబ్బంది అవుతుంది, ఫుడ్కి ఇబ్బంది అవుతుంది అంటే ఆ బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్ది. మేనేజ్మెంట్ అడగాల్సిన, ప్రభుత్వాన్ని అడగాల్సింది మేనేజ్మెంట్ బాధ్యత. మా బాధ్యత ఇలా విద్యార్థుల పేద బడుగు బలిగిన విద్యార్థులు, వీళ్ళందరూ పేద బడుగు బలిగిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఎంతో దూరం ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్, మంచిర్యాల, ఖమ్మం అలాంటి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన విద్యార్థులని నువ్వు ఇక్కడ ఇబ్బంది పెట్టడం చాలా సిగ్గుచేటు. వీళ్ళందరూ ఎవరండి? 970, 990 వచ్చిన విద్యార్థులు, వీళ్ళందరూ మెరిట్ స్టూడెంట్స్. అలాంటి మెరిట్ స్టూడెంట్స్ నిజాం కాలేజ్ అనేది ప్రతిష్టాత్మకమైన కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి కాలేజ్కి ఎందుకు వచ్చిరు? అరే అక్కడికి వెళ్తే హాస్టల్ ఉంది, మేము పేద విద్యార్థులం, మేము నెలకు 5,000, 6,000 కట్టి బయట ఉండలేమని చెప్పేసి వచ్చిన విద్యార్థులు వీళ్ళందరూ. అలాంటి విద్యార్థులకు నువ్వు హాస్టల్ ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటయ్యా. విద్యార్థులు ఏం అడుగుతున్నారు? సార్ పీజీ వాళ్ళని అక్కడ నుంచి పంపించండి, పీజీ వాళ్ళకి అకామిడేషన్ ఉస్మానియాలో ఉంది, అక్కడ పంపించి వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయండి, మాకు ఇవ్వండి అంటే సార్ ఏం చెప్తున్నాడు? పీజీ వాళ్ళు వెళ్ళరు, వాళ్ళకి సెప్టెంబర్ వరకు అవుతుంది అని చెప్తున్నారు. వీళ్ళు సెప్టెంబర్ వరకు అక్కడ ఎంతమంది అయినా సరే, రూమ్కి 12 మంది అయినా సరే మేము అడ్జస్ట్ చేసుకోవడం అని మేము రెడీ ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరూ విద్యార్థులు లెటర్ కూడా రాసిచ్చారు మనకి, సార్ మేము సెప్టెంబర్ పీజీ వాళ్ళు అయిపోయేంత వరకు మేము రెడీ అడ్జస్ట్ అవుతాం, రూమ్కి 12 మంది అయినా సరే సార్ మాకేం ఇబ్బంది లేదు, మేము అడ్జస్ట్ అవుతాం అంటే నీకు ఇవ్వడానికి నీకేం ఇబ్బంది సార్? నువ్వేం చెప్తున్నావు? రూమ్స్ లేవని చెప్తున్నావు, రూమ్లో 8 మందిని అలాట్ చేసినా అని చెప్తున్నావు. వాళ్ళు 12 మంది ఉండడానికి కూడా రెడీ ఉన్నారు. వాళ్ళు లెటర్ రాసి మీ దగ్గరకు వస్తే కనీసం సంతకం పెట్టడం కాదు, లెటర్ కూడా తీసుకోవట్లేవు నువ్వు. చాలా సిగ్గుచేటు. మీ కాలేజీలో నిజాం కాలేజీలో ఉన్న పీజీ వాళ్ళందరినీ కూడా ఉస్మానియాలో అలౌ చేయట్లేదు కదా, ఉస్మానియాలో వాళ్ళే ఫుల్ అయిపోయారంట కదా, మరి ఏంటి పరిస్థితి? సర్క్యులర్ ఇచ్చారు. ఏదైతే బాయ్స్ అందరూ అమ్మాయిలకి సపోర్ట్గా వచ్చారు, బాయ్స్ ఎందుకు వచ్చారు అంటే ఈరోజు చెప్తా. మొన్న ఏదైతే బీబీఎస్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు హాస్టల్ కావాలంటే హాస్టల్ ఇవ్వ, నేను సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి, సార్ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తే టీసీలు ఇస్తా, లేదంటే మేము సూసైడ్ చేసుకోవాలి సార్ ఈ బాధలకు అంటే గేట్ బయట పోయి సూసైడ్ చేసుకోమని చెప్తాడా ప్రిన్సిపల్ సార్? ఆయన కుర్చీలో ఉన్న వ్యక్తేనా? ఆయనకు అదేనా మాట్లాడే
పద్ధతేనా? ప్రిన్సిపాల్ విద్యార్థులు మాట్లాడితే పద్ధతి తప్పు. ప్రిన్సిపాల్ ఒక విద్యార్థిని గేట్ బయట పోయి ఉరేసుకోవడం అనేది చాలా తప్పు కదా. మొన్న అటెండెన్స్ విషయంలో విద్యార్థికి హెచ్ఓడి సార్ దగ్గరికి హెచ్ఓడి సార్ విద్యార్థిని తీసుకొని వెళ్తే ఆమెకి నీకేం సంబంధం సార్ అని అడుగుతాడా? ఒక ప్రిన్సిపాల్ ఆయన కుర్చీలో కూర్చుండు కదా, ఆయన ఒక ప్రిన్సిపాల్ ఆయన మాట్లాడే పద్ధతి అదేనా? విద్యార్థులకు చెప్తాడా పద్ధతి? ఆయనకు పద్ధతి తెలియని ఆయన తీసుకొచ్చి కుర్చీలో కూర్చున్నబెట్టి విద్యార్థుల పద్ధతి నేర్చుకోమంటారు. ఏదైతే విద్యార్థులు బాయ్స్ గర్ల్స్ కోసం సపోర్ట్కి వస్తే ఇది అసలు సర్కులర్ మీద ఇవ్వడం. సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి నిన్న హాస్టల్ ఇచ్చిండు, బాయ్స్కి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వీళ్ళందరినీ హాస్టల్ నుంచి తీసేస్తా అని చెప్పి పెట్టేసిండు. ఇదేనా? నేను ఈరోజు వచ్చి ఇక్కడ ప్రశ్నించి అడిగితే నా హాస్టల్ కట్ చేస్తాడంట, నా అడ్మిషన్ సస్పెండ్ చేస్తాడంట. సమస్యల పట్ల ఎవరు పోరాటం చేసినా వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చు. అసలు ఇబ్బందులు జరుగుతున్నాయి. సమస్యల పట్ల ప్రశ్నించే గొంతులను తొక్కాలని చూస్తుంది నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్. ప్రశ్నించే గొంతుల పైన కేసులు పెడతాను భయపట్టిస్తుండు. ప్రశ్నించే గొంతుల పైన హాస్టల్ సస్పెండ్ చేస్తా అని చెప్తుండు, డీడీ క్యాన్సిల్ చేపిస్తా అని చెప్తుండు, ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తా అని చెప్తుండు. ఇంత సిగ్గుమాలిన చర్యనా? ఇంత దిక్కుమాలిన గతికి పోవడం నిజాం కాలేజ్ ఏ పరిస్థితి? ఇలా ఈ కాలేజ్లో ఎంతోమంది వీరులు అండి, ఎంతోమంది గొప్ప లీడర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ చదువుకున్నారు. అలాంటి కాలేజ్ నేను నాకే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తున్నావు, నాకే గ్రేడ్ వచ్చింది. విద్యార్థులకు అందరికీ ఏదైనా ఈ కాలేజ్ రిప్యుటేషన్ దెబ్బతీయాలనేది ఆయన ఉంటుందా? మాకే కదా రిప్యుటేషన్ దెబ్బతీయకపోతే నాకు A+ వస్తుండొచ్చు రేపు. మా సర్టిఫికేట్స్ పైనే కదా మంచి గ్రేడ్ వస్తుంది. అలాంటి గ్రేడ్లు రాకుండా మేము ఆపుతామా? ప్రిన్సిపల్ బ్లాక్లో కూర్చొని మాకేమైనా సోకా? రోజు కూర్చొని ధర్నాలు చేయడానికి అలవాటా మాకేమైనా? ఇలా ఎన్ని చూసుకుంటే అట్లాంటప్పుడు ఇక్కడ నిజంగా సీట్స్ లేనప్పుడు ఇబ్బందుల్లో ఉంటే దోస్త్ యాప్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా సరిసమానంగా అంటే ఎన్నైతే బెడ్స్ ఉన్నాయో హాస్టల్ మందమే పెడితే అయిపోద్ది కదా. ఎందుకు ఇష్టానికి తీసుకున్న తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళందరూ మెరిట్ స్టూడెంట్స్ వస్తున్నారు, వచ్చిన తర్వాత బాయిలో పడుతున్నారు. ఏదైతే బయట మనం చెప్పుకున్నాం నిజాం కాలేజ్ అని, నేను కూడా గొప్ప పేరుందని వచ్చిన ఇడికి ఒక సివిల్ సర్వెంట్ అయిదామని వస్తున్నారు వీళ్ళందరూ. వచ్చిన వాళ్ళని ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ అని అదని ఇదని బేసిక్ ఫెసిలిటీస్ లేవు. వాష్రూమ్స్ లేవు, ఫస్ట్ వాష్రూమ్స్లో వాటర్స్ లేవు, హాస్టల్స్లో ఎలక్ట్రిసిటీ లేదు. అలాంటి బేసిక్ కనీస వసతులు లేకపోవడం చాలా సిగ్గుసేటు. అట్లాంటిది కాలేజ్ నడిపిస్తుండు. ఏమైనా అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్ రాలేదు, దానికి విద్యార్థులు కట్టాలంట. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సార్ ఇవ్వడంట, గవర్నమెంట్ నుంచి రాదంట, విద్యార్థులు కట్టి అవి భరిస్తే అప్పుడు హాస్టల్ ఓపెన్ చేసి డీడీ ఓపెన్ చేసి అప్పుడు వసతులు కల్పిస్తాడంట. ఈ దిక్కుమాలిన చర్య నిజాం కాలేజ్కి ఇంత పడుతుంది. అందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సమస్య పరిష్కరించడం చేతనైతే కుర్చీలో కూర్చో, లేదంటే రాజీనామా చేసేసి వెళ్ళిపో. ఈ అసమర్థపు యాజమాన్యం కానీ అసమర్థపు ప్రిన్సిపాల్ కానీ సమస్యలు పట్టించుకోకుండా ఏదైతే గవర్నమెంట్కి తొత్తుపోయి ఇలా చేయడం చాలా సిగ్గుమాలిన చర్య. అందరికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అందరు విద్యార్థుల తరపున సమస్యలు పరిష్కరించడం చేతనైతే మాత్రమే యాజమాన్యంలో కానీ కుర్చీలో కానీ కూర్చోండి, లేదంటే రాజీనామా చేసేసి వెళ్ళిపోండి. విద్యార్థుల డిమాండ్ ఒకటే, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఫైనాన్స్ హాస్టల్ ఇచ్చే వరకు రాత్రి క్యాండిల్ ర్యాలీ కానీ లేదంటే ఇంకోటి టార్చిల్ ర్యాలీ కానీ చేసేదే ఉంటుంది, కానీ ఆపేది ఉండదు. ఉద్యమం మాత్రం ఆగదు. ప్రిన్సిపల్ వినా అని చెప్తున్నాడు, ఖచ్చితంగా వినను. ఇప్పుడు హాస్టల్ ఇబ్బందిగా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి ఏంది పరిస్థితి? కనీసం లెటర్కి కూడా ఆయన సమయం ఇవ్వట్లేడు. ఇది ఒక ఎమ్మెల్యే ఆఫీస్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీ మీటింగ్ జరుగుతుందంటే ప్రిన్సిపాల్కి ఆయన పిఎల్ని పెట్టుకొని బయట అపాయింట్మెంట్ల కోసం మేము వెయిట్ చేయాలా విద్యార్థులం? ఇదేందండి కాలేజ్ కాదా? కాలేజ్ బయటకు వచ్చి మాట్లాడారంట, రోడ్ పైనకి రమ్మంటున్నామా? విద్యార్థులందరూ ఇక్కడ కూర్చున్నారు, కాలేజ్ బయటకు వచ్చి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పట్లేదు. ప్రతిసారి ఇప్పటికి ఒక 3 సార్లు వీపీని పంపించండి ఇడికి. ఆయన ఒక ఎమ్మెల్యే కింద ఒక పిఎల్ లాగా పంపిస్తూ లోపలికి పోతుండు, కానీ సమాధానం చెప్తలేడు, సమస్య పరిష్కరిస్తలేడు. ఏంది మరి నెక్స్ట్ పరిస్థితి? అయినా వినకుంటే విద్యార్థుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమమే సృష్టిస్తాం. నిజాం కాలేజ్ అనుకుంటే ఏమైందో మీకు తెలుసు. నిజాం కాలేజే ఒక తెలంగాణ ఉద్యమం లాంటిది, వందే మాత్రం ఉద్యమం లాంటి ఉద్యమాలను ఇక్కడ ప్రారంభించింది. అలాంటిది ఈ హాస్టల్ మాకే పెద్ద కథ కాదు. హాస్టల్ ఉద్యమం ప్రారంభించడం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు, హాస్టల్ ఇచ్చేంత వరకు వారం కానీ నెల కానీ కూర్చునేదే, తగ్గేదే లేదని చెప్తున్నాయి. ఏంటి ప్రధాన సమస్య? మీరు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది? మేము ఇక్కడ కూర్చున్న కారణం ఏంటంటే యూజీ హాస్టల్ పీజీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? పోయినసారి ఇదే టైంకి ఒక నెల రోజులు స్ట్రైక్ జరిగితే యూజీ విద్యార్థులకని 100% యూజీకి శాంక్షన్ అయింది. సార్ భీమయ్య సార్ ఉన్నప్పుడు ఏమైందంటే సెప్టెంబర్ లోపు వాళ్ళకి ఎట్లాగో ఎగ్జామ్స్ అయిపోతాయి, సెప్టెంబర్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మొత్తం యూజీ విద్యార్థులకే 100% అది యూజీకి అని శాంక్షన్ అయింది. ఇప్పుడు భీమయ్య సార్ పోయినాక రాజశేఖర్ సార్ అనే కొత్త వ్యక్తి వచ్చిండు. ఈయన కొత్తగా వచ్చి కొత్త రూల్స్ అనేటివి తెస్తుండు, కొత్త రూల్స్ తెస్తుండు. ఇప్పుడు ఏమంటుండు సారు,
కెపాసిటీకి మించి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు పోయినసారి మాకు యూజీ హాస్టల్ 100% యూజీకి శాంక్షన్ అయిన ఒకళ్ళు ఇచ్చారు, సర్కులర్ ఇచ్చారు, శాంక్షన్ అయింది. దీని మీద కవితక్క మాట్లాడారు, ఎమ్మెల్సీ మాట్లాడారు, ఆ యూజీకి శాంక్షన్ అయింది. కానీ ఇప్పుడేమంటున్నా అంటే పీజీ వాళ్ళకి దగ్గర ఒక 200 మెంబర్స్ వాళ్ళకి 200 మెంబర్స్ మాకు కెపాసిటీ ఓవర్లోడ్ అయింది. ఇప్పుడు మేము ఇయ్యమంటారు. అసలు పీజీ వాళ్ళకి పీజీ తరపు నుంచి వాళ్ళ కోయులా ఉంది, హాస్టల్ ఉంది, ఇంటర్నేషనల్ హాస్టల్ ఉంది, వాళ్ళ అడ్జస్ట్ కావచ్చు. ఇప్పుడు యూజీ హాస్టల్లో యూజీ విద్యార్థులకు ఇవ్వకుండా పీజీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకి రెగ్యులర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చినాక సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్ కోర్సెస్ వాళ్ళు దగ్గర ఒక 60 మంది ఉంటారు, మిగతా మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చినాక ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, కొన్ని గ్రూప్స్ ఉంటాయి. దీంతోపాటు బీబీఏ, బీసీఏ, బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్, ఈ 4 గ్రూపులు కూడా ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ కిందకే వస్తాయి. ఈ 4 గ్రూపులకి ఎందుకు ఇయ్యాడు? అసలు 4 గ్రూపులకు ఎందుకు ఇయ్యాడు? సెల్ఫ్ ఫైనాన్స్ దగ్గర హాస్టల్కి అప్లై చేసిన వాళ్ళు దగ్గర ఒక 200 నుంచి 250 మెంబర్స్ దాకా ఉంటారు. ఇందులో బీబీఏ, బీసీఏ, బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్ వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎందుకు లేదు? వీళ్ళు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కిందకే కదా సార్. వీళ్ళకి కూడా సెల్ఫ్ ఫైనాన్స్. ఇప్పుడు మాకు కెపాసిటీ ఇంకా 70 మంది కెపాసిటీ ఇంకా ఉంది. ఇప్పుడు అందులో బీబీఏ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే పిల్లలు అనేది అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు బయట ఎన్రోల్ అని నెలకు 5-6 వేలు ఏడికెళ్ళి తెస్తారు సార్ ఇంట్లో నుంచి. ఇప్పుడు పొలం టైం సార్, ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి సార్. ఏడికెళ్ళి తెచ్చేసారు. బయట ఒక్కొక్కరు 20 రూపాయల వడ్డీకి తెచ్చుకొని ఇక్కడ కడితే ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? ఆడ తిండేం తింటారు సార్? ఇదే సార్. ఏం చెప్తారు మరి? చివరిగా ప్రిన్సిపల్ ఇంటలేడు, మరి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. మేము పిల్లలందరం కోరుకునేది ఒకటే, ఎట్లాగో సెకండ్ ఇయర్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేరు. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఎవరు ఇవ్వలేరు. మేము కూడా చిన్నప్పటి నుంచి అన్నీ అడ్జస్ట్ అయితే సుఖాలతో ఏం పెరగలేము. మేము కూడా చిన్నప్పటి నుంచి అన్నీ అడ్జస్ట్ అయ్యే విధంగానే వస్తున్నాం. పిల్లల తరపు నుంచి మేమేం మాట్లాడుతున్నాం అంటే వీళ్ళకి 10 మంది కలిసి ఒకటే రూమ్ ఇవ్వండి, వాళ్ళు అడ్జస్ట్ అవుతా అంటారు. మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాం. అడ్జస్ట్ అవుతా అంటారు కదా సార్. సెప్టెంబర్ వరకు పీజీ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇప్పుడు కొత్త హాస్టల్ స్టార్ట్ చేస్తా అంటారు. ఇక్కడ కొత్త బిల్డింగ్ ఇంకోటి స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఇంకో స్టార్ట్ చేస్తా అంటారు. కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయినాక పీజీ వాళ్ళకి షిఫ్ట్ చేసి ఇది మొత్తం యూజీకి శాంక్షన్ కాబట్టి యూజీ వాళ్ళని ఇలా మొత్తం అలాట్ చేయరని మేము కోరుకుంటున్నాం. బ్రదర్ చెప్పు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది? ప్రిన్సిపల్ ఏం చెప్తా ఉన్నాడు అన్న? హాస్టల్స్ కోసం అన్న మెయిన్గా అయితే ఇప్పటి వరకు గత నెల అవుతుంది కాలేజ్ స్టార్ట్ అయ్యి. ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఇలానే ధర్నాలు చేసుకుంటూనే ఇచ్చారు. ఇప్పటిదాకా ఏ కాలేజ్ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వలేరు. రీసెంట్గా మేము దీనికోసం బాయ్స్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోసం చేసినాం. దానికంటే రెగ్యులర్ అన్న వాళ్ళకి సపోర్ట్గా రెగ్యులర్ వాళ్ళ కోసం కూడా చేసినాం. అంటే ఇక్కడ ఏంటంటే ధర్నా అంటే ఇట్లా ప్రొటెస్ట్ చేసే వరకు ఏ హాస్టల్స్ ఇస్తలేరు అన్న. ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసి అంతే అన్న, ప్రొటెస్ట్ చేస్తేనే ఇస్తారు. ఇంట్లో 2-3 గంటలు కూర్చోబెట్టుకుని పొద్దున్న 10 గంటలకు కూర్చోమన్నా, 10 గంటల నుంచి ఇప్పటి వరకు తిండి లేదు, ఏం లేదు. ఇక్కడనే కూర్చొని నిరసన చేస్తాం. ప్రొటెస్ట్ చేస్తే ఒక 2-3 రోజులు ఆగి తర్వాతనే ఇస్తారు తప్ప వాళ్ళందరూ వాళ్ళు ఏది కేటాయిస్తారు. అసలు ఈ నిజాం కాలేజ్ అనేది ఒక గవర్నమెంట్ వ్యవస్థ అన్న. గవర్నమెంట్ అంటే ఫ్రీ ఉండాలి మొత్తం. అయినప్పటికీ మేము సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి హాఫ్ ఫీజు కట్టిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కూడా అసలు ఇవ్వమని చెప్తుంది. మొన్న కూడా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి అసలు హాస్టల్స్ ఇవ్వమని చెప్తారు. అంటే బాయ్స్కి కొంతమంది వేకెన్సీ ఉండే వాళ్ళకి ఇచ్చేసారు, కానీ గర్ల్స్కి ఇప్పుడు లేదు. అంటే గర్ల్స్కి ఎందుకు లేదంటే అక్కడ పీజీ వాళ్ళకి ఇచ్చిర్రు అన్న. పీజీ వాళ్ళు ఇక్కడ కాదు అసలు. అంటే పీజీ వాళ్ళకి ఉస్మానియాలో ఉండాలంట, కానీ పీజీ వాళ్ళకి అక్కడ ఇవ్వకుండా అప్పుడు కొంచెం వేకెన్సీ ఉన్నాయని అక్కడ ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ పీజీ వాళ్ళకి ఇచ్చి యూజీ వాళ్ళకి తగ్గేస్తారు. కానీ అసలు ఇది యూజీది కాబట్టి యూజీ వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇంకా ప్రిన్సిపల్ నుంచి ఎట్లాంటి స్పందన కూడా ఏమీ ఇవ్వలేదని. అంటే ఎవరెవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకుంటారు. ఇప్పటివరకు అక్కడ కెమెరా లేకుండా అన్న, కెమెరా పొద్దు నుంచి కెమెరా లేకుండా, ఇంతకుముందు కెమెరా పెట్టించిండు అక్కడ. మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేస్తుర్రో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామంటారు, థర్డ్ ఇయర్ వాళ్ళకేమో డీడీ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తారు. మరి ఎట్లా హాస్టల్ పరిస్థితి ఏంటంటే మరి ఇవ్వమని చెప్తున్నా, ఇవ్వము, అవి ఖాళీ అయితేనే చూస్తాం, వేకెన్సీ లేవని చెప్తున్నాం. అంటే ఉస్మానియాలో కూడా ఆల్రెడీ ఉస్మానియాలో ఫుల్ అయిపోయినాయి అంట కదా, వాళ్ళకి సంబంధించి ఫుల్ అయిపోయినాయి. మేము ఇక్కడ మీ పీజీ వాళ్ళకి ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, రానివ్వట్లేదు కదా పీజీ వాళ్ళని. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకు కూడా కావాలి కదా. కానీ ఇది యూజీకి సంబంధించింది కదన్న. ఇది ఏదైతే యూజీకి శాంక్షన్ అయినది కాబట్టి ఫస్ట్ యూజీకి సరిపోయిన తర్వాత పీజీకి ఇవ్వాలి. అక్కడ సరిపోతలే అంటే ఇక్కడ విద్యార్థులు ఏం కావాలన్నా?
మరి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా ప్రిన్సిపల్ కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు? మాకు హాస్టల్స్ ఇస్తే మంచిగా అన్న, అంటే యూజీకి శాంక్షన్ అయింది కాబట్టి యూజీ విద్యార్థులకు ఇచ్చిన తర్వాత పీజీ వాళ్ళకి ఇవ్వాలని నాదొక. నమస్తే, ఇక్కడ నిజాం కాలేజ్లో దీనికి సంబంధించిన విషయం ఏంటంటే యూజీ మరియు పీజీకి సంబంధించినటువంటి ఒక వాగ్వాదం నడుస్తూ ఉంది. ఏదైతే యూజీకి అలౌట్ చేసినటువంటి ఏదైతే హాస్టల్ రూమ్స్ ఉన్నాయో వాళ్ళకు పీజీ వాళ్ళకి ఇవ్వడం, ఎందుకంటే ఫస్ట్ యూజీకి కోసం మాత్రమే హాస్టల్ పెట్టారు. ఇది మేము ఫిల్ అయిపోయిన తర్వాతనే యూజీ వాళ్ళు ఫిల్ అయిపోయిన తర్వాత ఇది ఓన్లీ పీజీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడుస్తుంది. పీజీ వాళ్ళు ఎవరైతే ఉస్మానియాలో ఇన్ని రోజులు ఉస్మానియాలోనే వాళ్ళకు దానికి సంబంధించి ఒక్కొక్క రూమ్లో 10 మందిని అలౌట్ చేశారు. పీజీ వాళ్ళు అక్కడే ఉండాలి, కానీ ఆ పీజీ వాళ్ళు సగం మందిని మళ్ళీ ఇక్కడే మా హాస్టల్ నిజాంకి సంబంధించినటువంటి యూజీ మాకు సంబంధించిన హాస్టల్ వాళ్ళకి కేటాయించి ఎవరైతే మా సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే దీనికి సంబంధించి స్టూడెంట్స్ కూడా సగం ఫీజు చెల్లించి దీనికి సంబంధించి కాలేజ్లో ఉండాల్సి వస్తుంది. వీళ్ళకి కూడా ఖచ్చితంగా మీరు ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోండి అని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ మాట్లాడుతున్నారు. హాస్టల్ ఇవ్వండి అని చెప్పినందుకు దీనికి సంబంధించి హాస్టల్ రూమ్ దగ్గర ప్రిన్సిపల్ రూమ్ దగ్గర కూడా ఒక సీసీ కెమెరా పెట్టి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, అసలు ఎవరు ఏ విషయాల పట్ల ఎవరు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫోటోస్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా విజువల్స్ తీసుకుంటూ చూసుకుంటూ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి అటెండెన్స్ పర్సెంటేజ్ కావచ్చు, దీనికి సంబంధించి మార్క్స్ విషయంలో కావచ్చు, సెమిస్టర్ల విషయంలో కావచ్చు ఇబ్బందులు గురి చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ ప్రిన్సిపల్ బెదిరిస్తున్నాడు. మాకు హాస్టల్స్ కావాలి, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అమౌంట్ కడుతున్నారు కదా, ఫస్ట్ మాకు ఏదైతే యూజీకి సంబంధించినటువంటి హాస్టల్ కాబట్టి మాకు ఫస్ట్ కేటాయించిన తర్వాతనే పీజీ వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ని రోజులు ఏదైతే పీజీ వాళ్ళు ఉస్మానియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కడే కేటాయించాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రిన్సిపల్ వాదన ఏంటంటే అక్కడ ఏదైతే మీరు ఉన్నదాన్ని బట్టి ఎక్కువ ఈ దోస్త్ అప్లికేషన్ ద్వారా ఉన్నదానికంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి స్ట్రెంత్ ఎక్కువైంది కాబట్టి పీజీ వాళ్ళను కనీసం ఉస్మానియాలో అక్కడే ఫుల్ అయిపోయింది కాబట్టి పీజీ వాళ్ళను నిజాం కాలేజ్ సంబంధించిన పీజీ వాళ్ళని అక్కడికి రానివ్వట్లేదు. అందుకే వాళ్ళకి ఇక్కడ అలౌట్ చేస్తున్నాం. సెప్టెంబర్ వరకు వేరే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది, అక్కడ ఈ పీజీ వాళ్ళు సెప్టెంబర్ వరకు ఉంటారు. సెప్టెంబర్ వరకు మీరు ఓపిక పట్టండి అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తారు. కానీ లేదు, ఖచ్చితంగా మాకు కావాల్సిందే, మేము అప్పటి నుంచి చేయలేము, ఒక్కొక్కరం 300-400 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాం కాబట్టి కంపల్సరీ మాకు హాస్టల్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తే అక్కడ ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి అంటే లేదు బయటకు వెళ్ళి చావండి, మేము చనిపోతాం, లేకపోతే ఎక్కడ ఉండాలి ఇక్కడే చచ్చిపోతాం అని చెప్పి స్టూడెంట్స్ అంటే లేదు హాస్టల్ ప్రిమిసెస్లో కాదు బయటకు వెళ్ళి చచ్చిపోండి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రిన్సిపల్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూడాలి స్టూడెంట్స్ మరి ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు, స్టూడెంట్స్ దీనికి సంబంధించి అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రిన్సిపల్ అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.